ఈరోజు మన వీడియో ఏపీ కానిస్టేబుల్కి ఎవరైతే అప్కమింగ్ యాస్పిరెంట్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఇతను చంద్రశేఖర్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో 151 స్కోర్ చేశాడు. కంగ్రాచులేషన్స్ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. అంత స్కోర్ అంటే ఒకప్పుడు 70-80 మార్కులు కూడా రావట్లేదు, ఇప్పుడు క్వాలిఫై అవ్వడమే కష్టం ఉంది. ఇది స్కోర్ కార్డ్ నీ హార్డ్ వర్క్ని తెలియజేస్తుంది. అవునన్నా, డెఫినెట్లీ. నీ ఇంట్రడక్షన్ చెప్తాముడు. నా పేరు చంద్రశేఖర్. నేను కావల్లోనే మొత్తం టోటల్ ఎడ్యుకేషను. ఓకే. నా టెన్త్ తెలుగు మీడియం, 10th ఇంట్రో ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ చేశాను. ఓకే. ఈసీ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో నేను ఇంజనీరింగ్ అయిపోగానే జస్ట్ ఇంకా నా ఫస్ట్ నుంచి ఫీల్డ్కి వద్దామని ఉంది. ఓకే. పోలీస్ అనేది నా డ్రీమ్. ఎప్పటి నుంచి వచ్చింది డ్రీమ్ అనేది పోలీస్? అది నేను 5th క్లాస్లో. ఓకే. అందరూ మా ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ వెళ్తున్నా, బట్ నేను మటుకు ఇదే ఫీల్డ్లో ఉన్నాను. ఓకే. ఎప్పుడు బీటెక్? 21 పాస్డ్ అవుట్. 21 పాస్డ్ అవుట్ అయిపోగానే నేను ఈ ఫీల్డ్కి వచ్చేసాను. అంటే నువ్వు ఇప్పుడు అందరూ ఏం ఆలోచిస్తారంటే నోటిఫికేషన్ పడాకే కోచింగ్కి వెళ్దాం, అలా ఇలా మైండ్ సెట్. నువ్వు ఎప్పుడే అలాగెప్పుడు అనుకోలేదు. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫుల్ఫిల్గా రెడీ అవ్వాలి నోటిఫికేషన్ వచ్చే టయానికి. సో అది ఎప్పుడైనా రాని, ఒక 3-4 ఇయర్స్ అయినా పర్లేదు. నేను ఫిక్స్ అయ్యాను బ్లైండ్గా. ఎప్పుడైనా రాని, నేను వచ్చే టయానికి రెడీగా ఉండాలి. అలా 2021లో ఎండ్లో అక్టోబర్లో వెళ్ళాను. ఓకే. 22 వరకు ఒక అదర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. అక్కడ ఒక వే తెలుసుకున్నాను. అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళావు, ఎలా స్టార్ట్ అయింది నీ జర్నీ అంతా? అంటే తెలంగాణకి వెళ్ళాను కోచింగ్కి. మన ఏపీ కదా పాపులర్, నువ్వు తెలంగాణకి ఎందుకు వెళ్ళావు? అంటే కొంచెం పరిస్థితులు బాగాలేక నేను అక్కడ ఫీజు కొంచెం తక్కువ ఉండి వెళ్ళాను. గ్రౌండ్ చూసి వెళ్ళాను. అక్కడ గ్రౌండ్ బాగుండింది. నేను కొంచెం కొద్ది రోజుల తర్వాత 6 months ఉన్నాను అక్కడ. 6 months తర్వాత వచ్చేసాను ఇక్కడికి. ఓకే. ఇంకా నాకు అక్కడ ఉంటే కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల వచ్చేసి. సిలబస్ కవర్ అయిందా అక్కడ? సిలబస్ అంటే మ్యాక్సిమం కవర్ కాలేదు యాక్చువల్గా. అంటే ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అసలు నువ్వేం నేర్చుకున్నావు? 6 months 6 months ఉన్నాను అక్కడ. అంటే ఇంకా ఎలాగ అసలు ఈ ఫీల్డ్ అంటే ఏంది అక్కడ చూశాను. ఇంతమంది జనాలు ఉన్నారు. ఓకే తెలంగాణ వాళ్ళంతా, నేను ఒక్కడనే ఏపీ అతన్ని. బట్ ఏం కాదు, సరే జస్ట్ అసలు ఒకటి ఏంది తెలుసుకుందాము. అక్కడ తెలుసుకున్నాను. అక్కడ కొన్ని బుక్స్ కొనుక్కున్నాను. ఆ ఇన్స్టిట్యూట్ కొనలేదు, వేరే బుక్స్ కొనుక్కున్నాను. విన్నర్స్ పబ్లికేషన్స్. నేను ఫాలో అయిన టోటల్ విన్నర్స్ పబ్లికేషన్స్ A to Z బుక్స్. అవి స్టాండర్డ్ అని మ్యాక్సిమం అందరికి తెలుసు. అవి కొనుక్కొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేశానన్న. ఫస్ట్ అసలు చదవటం, ఒక ఫస్ట్ రివిజన్, వన్ రివిజన్ కంప్లీట్ చేశాను. అప్పుడు ఇంకా తెలంగాణ నోటిఫికేషన్ పడింది కానిస్టేబుల్. ఓకే. సరే అప్లై చేశాను. అది అంత ప్రాసెస్. ఇంకా అప్లై చేశాను. ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్లో ఒక 2-3 మార్క్స్లో పోయింది. ఎంత వచ్చింది తెలంగాణలో స్కోరు? 118. మీ కట్ ఆఫ్ ఎంత పెట్టారు? మా కట్ ఆఫ్ అంతే 120 ఎంత పెట్టారు. 121. జస్ట్ నీకు అది ఒక అవగాహన. నా ఫస్ట్ ఎగ్జామ్. ఓకే. ఫస్ట్ ఎగ్జామ్ పోయింది. ఇంకా తెలంగాణ ఎస్ఐ కూడా రాయలేదు నేను. రాయలేదా? ఇంకా రాయలేదు. ఏం తెలంగాణ ఎస్ఐ ఎందుకు రాయలేదు? ఎందుకో అదొక, అంటే కొన్ని పోస్టులే ఉన్నాయి, మనకు వస్తుందా రాదా అని భయం. 5% కదా. యాక్చువల్గా నాకు అవగాహన లేదు. ఈ ఓపెన్ కేటగిరీ ఏంది, ఈ అలాగా అవగాహన లేదు. ఫస్ట్ మనం దాని గురించి, అంటే నా ఫ్రెండ్స్ ఎవరు లేరు ఈ ఫీల్డ్లో. నేను ఒక్కడనే ఈ ఫీల్డ్కి వచ్చింది. అంటే మా క్లాస్లో ఉన్నంత వాళ్ళు ఒక్కడనే వచ్చాను. ఓకే. సో అందువల్ల అవగాహన లేదు, చెప్పేవారు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5% అంటే మనకేం వస్తుంది. తెలంగాణ పోలీస్ అంటే ఇప్పుడు 10,000 పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్. సో ఒక్క ప్రయత్నం చేద్దామని చేశాను. సరే ఫెయిల్ అయిపోయాను. లాస్ట్ వరకు వెళ్ళాను. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ వెంటనే మంది వచ్చింది కదా APSI. అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఇంటికి వచ్చేసి కావల్లోనే ఉన్నాను. కావల్లోనే ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ అవుతా ఉన్నాను. అప్పుడు మన నోటిఫికేషన్ లేదు. బట్ అయినా నేను ఏదో ఒకటి కొంచెం చదువుకుంటా ఉన్నాను. డైలీ 2 hours మనకు రాని సబ్జెక్టులో మ్యాథ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడిని. నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కదా, ఫస్ట్ నుంచి మ్యాథ్స్ మంచిగా చేసేవాడిని. అలా అది ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నాను. తర్వాత మనది వచ్చింది ఏపీలో ప్రిలిమ్స్ రాశాను కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాయటం వెంటనే వెళ్ళిపోయాను. నీది ప్లాన్ ఎలా ఉండింది? అంటే ఎస్ఐ కొట్టాలన్నట్టు నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా, లేకపోతే కానిస్టేబుల్తో? ఎస్ఐ కొట్టాలని. ఓకే. ఎస్ఐ కొట్టాలని చేశాను. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాశాను. వెంటనే నేను ఇలా ఇక్కడ ఉంటే కుదరదు. యూట్యూబ్లో కొంచెం షామ్ ఇన్స్టిట్యూట్ వీడియోస్ చూసేవాడిని. ఇంకా మనకు ఇక్కడ ఎగ్జామ్ రాసిన నాకు స్కోరు ప్రిలిమ్స్లో 98. ప్రిలిమ్స్లో 98. ఇది గుర్తుపెట్టుకో, 98 మార్క్స్ నాకు ప్రిలిమ్స్లో. 98లో నేను చెప్తున్నాగా, నేను హిస్టరీలోనే నాకు 30. హిస్టరీ బాగా ఇచ్చారు. హిస్టరీ ఈజీగా ఇచ్చాడు కాబట్టి వచ్చినాయి. కొంచెం మిగతా కరెంట్ అఫైర్స్ అవి నాకు అంత ఐడియా లేదు. ఓకే. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్ గైడెన్స్లో వెళ్ళడం వేరు కదా. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ గైడెన్స్లో వెళ్ళడం. సీనియర్స్ అంటే మీలాంటి వాళ్ళు. ఒక్కసారి కూడా నీకు అసలు వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు అసలు కన్నా? నేను నిజం చెప్తున్నా, బ్లైండ్గా మన
ఈవెంట్స్ పెట్టే వరకు నాకు గ్రౌండ్లో కానీ ఎక్కడ ఒక్కరు తెలియదు. ఓకే. ఇక్కడ పరిచయం వరకు మన కావాలో జేబీ గ్రౌండ్లో నిజం ఒక్కరు తెలియదు. నా ఈ ఫీల్డ్ ఎవ్వరు లేరు, ఎవరితో మాట్లాడింది లేదు నాకు. నేను అట్లా వెళ్ళిపోయేవాడిని నా ఫ్లోలో. యూట్యూబ్లో అర్థమెటిక్ క్లాసులు నార్త్ వాళ్ళు వింటా అలాగే కంటిన్యూ చేసేవాడిని. అలా జరుగుతుంది. ఇంకా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. అక్కడ ఎగ్జామ్స్ రాసుకుంటా ఉన్నాను. ఎస్ఐ ప్రిలిమ్స్ అయ్యింది, ఈవెంట్స్ అన్నీ అవుతానే ఉన్నాయి. ఎస్ఐ అనేది అంటే ఏదైనా ఒక ప్లానింగ్ ఉండాలి. ఎస్ఐకి అవును, ఎస్ఐకి అంటే చిన్న జాబ్ కాదు, ఒక ప్లానింగ్ ప్రాపర్గా ఒక రివిజన్ అనేది. నేనేంటంటే నాకు అర్థమెటిక్ ఎక్కువ ఇష్టం కాబట్టి అదే చేస్తాను నేను కంటిన్యూ. మనం దానికి ఎంత పెడతామో దీనికి అదే ఎఫర్ట్స్ పెడితే ఈ కాలంలో అవును. ఇప్పుడు నాకు అర్థమెటిక్ వచ్చి నేను ఎక్కువ చేసి దాని మీదే పెట్టేవాడిని. ఏంది ఒక 2 days ఎగ్జామ్, వీక్లో 2 days దానికే పెట్టేసేవాడిని. జిఎస్ని నెగ్లెక్ట్ చేసేవాడిని. కరెంట్ అఫైర్స్ అసలు చదివేవాడిని కదా, నాట్ ఈవెన్. కరెంట్ అఫైర్స్ 50 మార్కులని నాకు ప్రిలిమ్స్ అది మెయిన్స్ తర్వాత తెలిసింది. వెయిటేజ్ కూడా తెలియదు. 50 ఆ వెయిటేజ్ కూడా తెలియదు నాకు. వెయిటేజ్ కూడా తెలియదు. అలా బ్లైండ్కి వెళ్ళిపోయాను. కరెంట్ అఫైర్స్ ఏది ఫాలో అయ్యేవాడిని కాదు. నాకు నిజం చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ 50 కరెంట్ అఫైర్స్ ఇచ్చింది. నాకు గట్టిగా చెప్తే 20 కూడా రాలేదు. 20 కూడా రాలేదు ఎస్ఐకి. అది నాకు ఇంకా అసలుకి ఎగ్జామ్ రాశాను. నాకు అర్థమైపోయింది పోయింది, మన ఇది కాదు స్టెప్, ఇది రాంగ్ స్టెప్, రాంగ్ వే. అది కాక నీకు అప్పుడు బిగినర్ అవడం వల్ల నీకేం మైండ్ లో ఉండిందంటే ఎస్ఐ మనకేం వస్తుంది అసలు నాకు ఓపెన్ కేటగిరీ తెలియదు. మా క్యాస్ట్ లో బీసీడీలో మన జోన్ 3లో 3 పోస్టులు ఉన్నాయి, 4 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులు నాకేం వస్తుంది అన్న మైండ్ తో ఉన్నాయి. అంతేగాని ఓపెన్ కేటగిరీ అంటే తెలియదు, అవేం తెలియదు నాకు. చెప్తున్నా ఎవరు చెప్పేవాళ్ళు లేడు. నా చుట్టుపక్కల కొందరు అంటే రాదు అనే మైండ్ సెట్ తోనే అదే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నా. అదొక ఫియర్. నేను ఎగ్జామ్ రాస్తున్నా సరే ప్రయత్నిద్దాం. దీనికి కానిస్టేబుల్ కంటే నేను ఎస్ఐ చాలా హార్డ్ వర్క్ చేశాను. కానీ వే ఆఫ్ ప్లాన్ లేదు. ఏదో పిచ్చిగా బుక్ ముందేసుకొని చదువుతున్నా. అది బుర్రకు ఎక్కట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజం చెప్తున్నా కదా, బుర్రకు ఎక్కక అలా చాలా మిస్టేక్లు చేశాను. సో అక్కడ అది పోయింది. ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎస్ఐకి? నాకు ఈ అర్థమెటిక్లో 120 వచ్చాయి, జిఎస్లో 100 వచ్చాయి. మోడల్ టెస్ట్లు రాసేవాడు? మోడల్ టెస్ట్ అసలు ఒక్క మోడల్ టెస్ట్ ఆపలేదు. మోడల్ టెస్ట్లు అంటే అందరూ ఊరికే రాసేసి వదిలేస్తున్నారు తమ్ముడు, దానివల్ల యూజ్ ఉంటుందా? మోడల్ టెస్ట్లు రాసి అనాలిసిస్ చేయాలి. నేను చెప్పా కదా అర్థమెటిక్ అనాలిసిస్ చేసేవాడిని, జిఎస్ అనాలిసిస్ చేయలే. రాయడం వదిలేయడం, అర్థమెటిక్ కూర్చోవడం, అర్థమెటిక్ పేపర్ని రాని క్వశ్చన్స్ చూసుకోవడం, అలా చేసి జిఎస్ని టోటల్గా వదిలేసాను. ఏదో అది చదివితే గుర్తుంటుందనే మైకంలో ఉన్నాను. బట్ దాన్ని రివిజన్ చేయాలని, దానికి ఒక ప్రాపర్ టైం కేటాయించాలి, ప్రతి సబ్జెక్ట్కి ఇంత కేటాయించాలని అలా అదంతా తెలియలేదు. అప్పుడు కూడా కానిస్టేబుల్ రాసేటప్పుడు కొంచెం మార్కులు వచ్చాయి నాకు కానిస్టేబుల్లో. అప్పుడు మా కానిస్టేబుల్ కూడా పెట్టేవాళ్ళు ఎగ్జామ్స్, అది కూడా రాసేవాడిని, వచ్చే బాగానే 120 అలా వచ్చాయి. ఇంకా అలా అది పోయింది. నెక్స్ట్ కావాలకి వచ్చేసాను. ఏ మంత్లో వచ్చేసావు? ఎగ్జామ్ అయిపోవడం ఇటు గుంటూరు నుంచి ఇటే వచ్చేసాను. మన ఎస్ఐ అక్టోబర్లో అయిపోయింది. అక్టోబర్ వచ్చేసాను. మళ్ళీ వెళ్ళాను కాకినాడకి. ఒక నెల రోజుల నుండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అదంతా తెలుసు కదా, వెళ్ళిపోయాను. అసలుకి వెళ్ళిపోయాను, ప్లాన్ లేదు. ఒక్క నోటిఫికేషన్ విలువ ఇప్పటికి స్టిల్ ఆ 3 years అసలు ఒక ప్లాన్ లేకుండా పోయిందని ఇప్పటికి బాధపడుతున్నా. సో మంచి గైడెన్స్ లేక ఇక తర్వాత మన కానిస్టేబుల్ ఈ 1 year ఎలక్షన్స్ ఈ వల్ల కొంచెం నేను వేరే పార్ట్ టైం జాబ్లోకి షిఫ్ట్ అయిపోయా. ఇది ఇంపార్టెంట్ తమ్ముడు. ఇప్పుడు ఎక్కువ మంది ఏం అడుగుతున్నారంటే జాబ్ చేస్తా ప్రిపేర్ అవ్వచ్చు అనేది మెయిన్ మైండ్ సెట్ ఉంది. డెఫినెట్లీ ఇప్పుడు నోటిఫికేషన్ కూడా దగ్గరలో లేదు కాబట్టి అది ఏం చెప్తావు సార్ ఆస్పిరెంట్స్కి సజెషన్? ఫైనాన్షియల్గా బాగలేదు మనకి. నాకు నిజంగా కొన్ని అవకాశాలు మంచిగా వచ్చాయి. నేను చేస్తున్న జాబ్లో వర్క్ కొంచెం తక్కువ ఉండేది. నా ఫ్రెండ్స్ కొంచెం, నా పక్కన వాళ్ళు కానీ కొంచెం, నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళి నేను మార్నింగ్ 5కి లేసేవాడిని, 5 to 8 వరకు చదువుకునేవాడిని. అక్కడ ఒక 3 hours ఉన్నాను. జాబ్ చేసుకుంటూ నేను నైట్లు పగలు ఒక 3 hours కేటాయించండి. ఏ వర్క్ చేసుకున్నా కానీ బట్ మంది అది కాదు, అది వర్క్ కొంచెం ఫ్యామిలీ కొంచెం ఉంటుందని హెల్ప్ఫుల్గా చేశాను. చేసుకుంటా ఇంకా అప్పుడు నుంచి స్టార్ట్ చేశాను నేను సీరియస్. ఇది మనం చేసిన ఇప్పటి వరకు మిస్టేక్ తీసేయి, ఇది అసలు ఇంకా ప్రిపరేషన్ నాకేం రాదనుకున్నా. అప్పటి నుంచి అసలు ఈ సబ్జెక్టులు ఏంది, కరెంట్ అఫైర్స్ ఏంది, కరెంట్ అఫైర్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏదో అలా అని ఫస్ట్ ఇంకా కరెంట్ అఫైర్స్ జోలికి వస్తే నేను ఫస్ట్ అది నాకు ఇప్పుడు నాకు 151 మార్కులకి నాకు 4 marks పోయింది కరెంట్ అఫైర్స్లో. అంతే, ఒక 4 marks. అది అక్కడ నాకు స్కోర్ పెంచింది. ఎలా అంటే కరెంట్ అఫైర్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఏదైనా యూట్యూబ్ ఒకటే ఫాలో అయ్యా. ఏది ఫాలో అయ్యావు? ప్రవీణ్ సార్ది ఫాలో అయ్యా. ఫ్రీ. నేను పెయిడ్ ఏది కొనలేదన్న. నాకున్న సోర్స్ యూటిలైజ్ చేసుకోవాలి మనము. డైలీ వీడియో పెడతారు, ఆ వీడియోని నోట్స్ రాసుకునేవాడిని. నోట్స్ ఎలా రాసుకునేవాడిని, ఇప్పుడు సార్ చెప్పేవాడు నేషనల్ ఇష్యూస్ ఒక దగ్గర, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఒక దగ్గర, అలా కరెంట్ అఫైర్స్ని ప్రాపర్గా రాసుకునేవాడిని, డివైడ్ చేసేవాడిని.
అన్ని డివైడ్ చేసుకుని అంటే ఒకే దగ్గర రాస్తే మళ్ళీ చదివేటప్పుడు రివిజన్ కష్టం. అంటే ఒకే బుక్లో రాసేవాడివి ఒకే బుక్ 20 pages 30 pages వదులుకునేవాడిని. అర్థమైంది. అలా ఇప్పుడు నేషనల్ అలా కంటిన్యూ చేసి ఒక బుక్లోనే 20 పేజీలు ఇంటర్నేషనల్ ఇష్యూస్, నేషనల్ స్పోర్ట్స్ అన్ని పర్సన్స్ ఇన్ న్యూస్ అలా రాసుకునేవాడిని. అలా రాసుకుంటున్నాను. ఇంకా ప్రతి సబ్జెక్ట్ కూడా కొంచెం అనాలిసిస్గా షార్ట్ నోట్స్ అంటే నేను ఏదో కాదు, నాకు అర్థమయ్యే భాషలో. ఓకే. ఇప్పుడు హిస్టరీ ఉంది, మొఘల్సే తీసుకో. మొఘల్స్ నా బుక్లో నేను సేనై బుక్ ఫాలో అయ్యాను. ఒక 10 pages ఉంటాయి, నేను ఒక 2 pages షార్ట్గా మనం నాకు అర్థమయ్యేలాగా రాసుకునేవాడిని. అలా ప్రిపేర్ అయ్యేవాడిని. ఇంకా ప్రతి సబ్జెక్టు ఒక అనాలిసిస్గా. ఇక అప్పుడు ఇక్కడ ఉన్నాను, ఎగ్జామ్స్ రాయట్లా. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కరెంట్ అఫైర్స్ గురించి నువ్వు ప్రవీణ్ సార్ క్లాసెస్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో పీడిఎఫ్లు పెట్టేవాళ్ళు ఫ్రీగా, టెలిగ్రామ్ గ్రూప్ లో అలా పెట్టేవాళ్ళు. అంతా రాయను, మనకేం కావాలి. నేను ఎగ్జామ్స్ మటుకు ప్రతి ఎగ్జామ్ రాసేవాడిని అన్న, స్టేట్ కానీ సెంట్రల్ కానీ. నాకేం జాబ్ వచ్చేస్తుంది కదా ఎగ్జామ్స్, అవగాహన, క్వశ్చన్స్, వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు అప్డేట్ అవుతున్నారు కదా, అలాగా ప్రతి ఎగ్జామ్ రాసేవాడిని. అలాగా దానికి తగ్గట్టు అప్డేట్ అయ్యేవాడిని. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీలో మనకు ఫస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ 75 మార్క్స్. దీనికి నువ్వు ఫాలో అయిన బుక్స్ ఏంది, నువ్వు ప్రిపేర్ అయిన విధానం ఏంది? ఇంగ్లీష్ అయితే నేను నా నోట్స్ ఫాలో అయ్యాను. నోట్స్ ఎక్కడ ప్రిపేర్ చేసుకున్నావు? నా నోట్స్ నేను ఫస్ట్ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను కదా స్టార్టింగ్లో. అక్కడ కొంచెం చెప్పారు సార్, అక్కడ చెప్పిన మీకు టీచ్ చేసిన సారు నేమ్ ఐడియా లేదన్న. అక్కడ అది ఇన్స్టిట్యూట్. ఇంకా దాన్ని తగ్గట్టు ఇంకా ప్రిపేర్ అవుతా ఉండేవాడిని ఇంగ్లీష్ వరకు. అంటే నా నోట్స్ ఇంగ్లీష్, నేను ఏ సబ్జెక్టు ఎవరిది ప్రిపేర్ ఇలా ఓన్గా నా నోట్స్ రాసుకుని దాన్ని ప్రిపేర్ అయ్యేవాడిని. మనకైతే నేనేమనుకుంటానంటే బీటెక్ స్టూడెంట్స్ నార్మల్ ఇంగ్లీష్ నాలెడ్జ్ పెట్టేయచ్చు. అవును, కొంచెం ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు ఉన్నా, లేకపోతే ఏదైనా ఇంగ్లీష్ బీటెక్ అయితే కదా కొంచెం ఇంకా అర్థం అవుద్ది మనకి ఇంగ్లీష్ అయితే. అలాగే ఇంగ్లీషు వీళ్ళకి ఏం చేద్దాం, కొంతమంది డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళకి ఎలా ఇంప్రూవ్ అవ్వాలి? నేను లాస్ట్ ఎగ్జామ్ అప్పుడు మా ఫ్రెండ్ ఒకడు నా పక్కన ఒక అతను ఉన్నాడు, అతను జాన్ అని సార్ ఉంది కదా. నేను కూడా అదే అన్నాను, ఇప్పుడు జాన్ సార్ బుక్ ఉంది, అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది లాస్ట్ లో. నాకు మొన్న 24 అంత వచ్చింది, నాకు కొంచెం హెల్ప్ఫుల్ అయింది. ఆ బుక్ చూశాను, ఆ 1 month నేను ప్రిపరేషన్కి వెళ్ళాను. లాస్ట్ ఎగ్జామ్ అప్పుడు చూశాను మా ఫ్రెండ్ది, అది ఎందుకో డైలీ ఒక 2 hours చూసేవాడిని. ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేయాలి. లాస్ట్ మెయిన్స్ అప్పుడు 40 days 2 hours ఇంగ్లీష్ డైలీ. అది ఏంది సినానిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ ఏదో ఒకటి చేసుకుంటా అది చదువుతూ ఉండేవాడిని. ఎందుకంటే 30 మార్కులు ఉంది అక్కడ, కీ రోల్ అదే. అందువల్ల దాన్ని మటుకు బాగా చూసుకున్నా, బాగా ప్రిపేర్ అయ్యేవాడిని. అది ఇంగ్లీష్ అయితే నేను అది చెప్తాను, జాన్ సార్ ఒకటి ఫాలో అయ్యి డైలీ ఏదైనా కొంచెం. నేనేమనుకుంటున్నానంటే ఇంగ్లీష్కి ఒక్క న్యూస్ పేపర్ ఒకటి కొనుక్కొని రోజుకి దాంట్లో ఒక పారాగ్రాఫ్ చదువుకుంటే, ఎందుకంటే కాంప్రిహెన్షన్ యూజ్ అవుద్ది. మనకు నెక్స్ట్ ఎస్ఐకి కూడా మనం రాయాల్సి ఉంటుంది, ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలా ఇలా లేకపోతే క్రిక్ బజ్లో క్రికెట్ కామెంటరీ కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. అలా ఇంగ్లీషు. అర్థమెటిక్ రీజనింగ్కి ఆ రీజనింగ్ అంటే నేను పర్టికులర్గా ఏం ఫాలో అవ్వలేదు. ఈ షామ్ ఎగ్జామ్స్ రాసి అవి ప్రాక్టీస్ మీద ఎక్కడ ఈ రైల్వే ఎగ్జామ్స్ రాసేవాడిని. అందరూ ఏమనుకుంటారంటే దీనికి బుక్స్ అనుకుంటారు, కానీ నేను కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తే అన్ని కవర్ అవుతాయి. పుష్పాల శివాజీ ఏదో బుక్ ఉంది కదా, కొని నిన్న మా ఫ్రెండ్కి నేను ఓపెన్ కూడా చేయాలి, ఆ బుక్ ఇచ్చేసా. ఎందుకు నేను చేయట్లా, నేను మామూలు ప్రాక్టీస్ వెళ్ళిపోతాను. ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తుంటే అన్ని మోడల్స్ కవర్ తప్పైంది యూట్యూబ్ లో అంతే. ఏదో నాకు 2 టాపిక్లు నాకు రావు, అవి నా ఓన్ నోట్స్ రాసుకునేది, క్యాలెండర్స్, క్లాక్స్, సెషన్స్, రీజన్స్, అంతే. కొంచెం ఇలాంటి కన్ఫ్యూజన్ అవే అంతే. అలా అది అర్థమెటిక్ అయితే నేను ఎక్కువ నార్త్ వాళ్ళని ఫాలో అయ్యాను. తమ్ముడు, నువ్వు ఎస్ఐ లెవెల్లో ప్రిపేర్ అయ్యావు కాబట్టి మనం ఫాలో అవ్వాల్సింది నార్త్ వాళ్ళని కానీ ఎవరైనా ఇన్స్టిట్యూట్లు కానీ. కానిస్టేబుల్కి 25 మార్క్స్ కదా, వీళ్ళకి ఎలా మేనేజ్ చేసుకుంటే ఆ స్కోర్ చేయగలుగుతారంట? కొంచెం ఇప్పుడు విఎంఆర్ లాజిక్స్ నేను ఫస్ట్లో ఒకసారి ఈ ప్రిపరేషన్లోకి రాగానే విఎంఆర్ లాజిక్స్ విన్నాను, బాగానే చెప్పాడు. ఫస్ట్ నేను రాగానే అది బాగానే ఉంది. కొన్ని ఒక యావరేజెస్ నేను ఐరేస్ విన్నాను. ఓకే, అంటే ఫ్రీ క్లాస్ అప్పుడు ఏదో 1 రూపీకి పెడతారు కదా, 1 month వ్యాలిడిటీ, అవి కూడా యూటిలైజ్ చేసుకున్నా. మొన్న రీసెంట్ గా 1 రూపీ పెట్టిన దాంట్లో మెన్స్ట్రుయేషన్ మొత్తం నేర్చుకున్నా. అది జామెట్రీ, అది మనం క్యాచ్ చేయాలి. అది ఏదన్నా అందరూ కొనలేరు కదా 1000 రూపాయలు 2000 పెట్టి. అలా ఉన్నప్పుడు కొంచెం ఈ 2 బాగుంటాయి. నేను విన్నవైతే విఎంఆర్ లాజిక్స్ బాగుంటుంది, సార్ బాగా చెప్తాడు. ఇది ఐరేస్ కానీ బాగా చెప్తాడు. ఓకే, ఈ మన తెలుగులో. నేనేమనుకుంటున్నానంటే తమ్ముడు, ఎస్ఐకి అయితే ఖచ్చితంగా మనం మ్యాథ్స్కి ఎఫర్ట్స్ పెట్టాల్సింది, కానీ కానిస్టేబుల్ లెవెల్లో కొంచెం తక్కువ చేసిన అవుతుంది. దీనికి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ క్లాస్ నోట్స్ విని టెస్టులు రాస్తూ ఉంటే సరిపోద్ది. అది నేను యాక్చువల్ చెప్పాలంటే అసలు మ్యాథ్స్ లాస్ట్ మనకి డేట్ ఇచ్చాడు కదా, బుక్కే తీల మ్యాథ్స్ అంత బిఫోర్ అంతా ఓన్లీ మ్యాథ్స్. ఎందుకంటే ఎస్ఐకి హెవీగా అలాగా. అవును, ఎస్ఐకి ప్రిపేర్ అయింది దాని వల్ల మ్యాథ్స్. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఇంకో కన్ఫ్యూషన్ ఏంటంటే అందరూ ఏమంటారంటే దీంట్లో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని మాకు మ్యాథ్స్ రాదంటారు. తమ్ముడు, వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తావు?
అంటే నిజమే, నాన్ మ్యాథ్స్ నా ఫ్రెండ్సే ఉన్నారు. వాళ్ళు ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఉంటది, ఆ భయం మనల్ని ఫస్ట్ ఇంకేంటంటే బేసిక్స్ ఉంటాయి, కొన్ని టాపిక్స్ ఈజీ అన్న, పర్సంటేజెస్ ఇవి, ఇప్పుడు టైమ్ అండ్ వర్క్, అవి కొన్ని ఈజీ టాపిక్స్ అన్నీ. అందరు ఇప్పుడు ఎవడు ప్రతి క్వశ్చన్ చేయలేడు, ఏదో మనకి రాని వదిలేసే వాళ్ళం, వచ్చినాయి అన్న పర్ఫెక్ట్ కొన్ని టాపిక్స్. ఇప్పుడు 25లో ఇన్ని చేసుకుంటే వీడు మంచి టాప్ లో కొడతాడు అంటే ఎన్ని మార్కులు చేసుకోవచ్చు ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా? 25 ఎంత నాన్ మ్యాథ్స్ అయినా కానీ ఒక 13-14 చేసుకోవచ్చు, అది మంచి స్కోరే. మిగతాది మళ్ళీ కొంచెం మన లక్ లో కొన్ని పెడతాం కదా, ఒక 2-3 యాడ్ అవుతాయి, అందరికి లక్ ఉంటది ఏదో ఒకటి, అలాగా ప్రిపేర్ అయ్యేవాడిని. మ్యాథ్స్ అయితే మాక్సిమం నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా నార్త్ ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు. ఓకే, ఆదిత్య రంజన్ సార్ కానీ, గగన్ ప్రతాప్ కానీ ఫాలో అయ్యేవాడిని, రాకేష్ యాదవ్, అది ఫాలో అయ్యేవాడిని. ఇంకా జనరల్ స్టడీస్లో కానిస్టేబుల్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేది సైన్స్, కరెంట్ అఫైర్స్. అవి ఎలా మేనేజ్ చేసావు? సైన్స్ అయితే నేను బ్లైండ్గా చెప్తున్నా, బయాలజీ వరకు నేను 10th టెక్స్ట్ బుక్ చదివా. 10th టెక్స్ట్ స్టేట్ది 10th టెక్స్ట్ బుక్ చదివాను. ఓకే, అది పర్ఫెక్ట్ సూపర్ ఉంటుంది ఆ టెక్స్ట్ బుక్ కూడా. తమ్ముడు ఇప్పుడు నువ్వు చెప్పేదంతా తెలుగు మీడియం? తెలుగు మీడియం. ఇది మన వాళ్ళకి బాగా హెల్ప్. నేను ఓన్లీ తెలుగు మీడియమే. నువ్వు తెలుగు మీడియం? నేను బీటెక్ చేసినా కానీ తెలుగు మీడియమే. అది ఎట్లా మేనేజ్ చేసావు? బేసిక్ 10th అంతా తెలుగు మీడియం. ఓకే, సైన్స్ బయాలజీకి వచ్చి అది, కెమిస్ట్రీ ఫిజిక్స్? కెమిస్ట్రీ నా ఓన్ నోట్స్. అది ఎక్కడ ప్రిపేర్ చేసుకున్నాను నేను? అదే ఇప్పుడు S&S పబ్లికేషన్ ఒకసారి చెప్పాడు. ఓకే, అంటే ఏదైనా దొరికితే అది నేను అది ప్రాపర్గా అయిని దాన్ని రాసుకునేవాడిని. అది అక్కడ ఏదో ఇంటే గాల్లో లెక్క అలాగా నోట్స్ రాసుకున్నాడు. నువ్వు అన్నావు కదా ఇంత జర్నీ ఏమైంది తమ్ముడు అని, ఈ జర్నీలో నేనేంటంటే కొద్ది రోజులు తెలంగాణలో ఉన్నప్పుడు ఇది రాసుకున్నా, కెమిస్ట్రీ టోటల్ సబ్జెక్ట్ అంతా రాసుకున్నా. ఓకే, అక్కడ ఫస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, ఆ ఇన్స్టిట్యూట్ లో రాసుకోవాలి. తర్వాత గ్రౌండ్కి వెళ్ళి అక్కడికి గ్రౌండ్ కోసం వెళ్ళాను, అక్కడ రాసుకున్నప్పుడు. ఓకే, అంటే గ్రౌండ్కి వెళ్ళి వచ్చి మనం ఖాళీయే కదా, ఆ టైంలో నేనేం కొనుక్కునేవాడిని కాదు, రాసుకునేవాడిని కెమిస్ట్రీ అక్కడ నోట్స్. ఫిజిక్స్ అంటే నేను విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్ ఉంది, ప్రసన్న హరికృష్ణ సార్ది. బయాలజీ కెమిస్ట్రీ చదవకుండా ఫిజిక్స్ మాత్రమే చదివావు? అంటే ఇవి కూడా కొంచెం బ్యాలెన్స్ చేసేవాడిని. ఓకే, అలాగా ఉండేది. నువ్వు సైన్స్ ఒక స్టాండర్డ్ బుక్ అంటే ఏది చెప్తావు? అది విన్నర్స్ 100%. విన్నర్స్ 100%. నాకైతే బాగుంది. నేనైతే నా నోట్స్ ఇక్కడ బయాలజీ టెక్స్ట్ బుక్ తో పాటు కొన్ని ఎక్స్ట్రా, బయాలజీ టెక్స్ట్ బుక్ 10th లో అన్నీ ఉండవు. ఓకే, కొన్ని అదర్ టాపిక్స్ దాంట్లో ఉంటే దాన్ని ఫాలో అయ్యాను. ఓకే, దెన్ హిస్టరీ అయితే సేన్ అయ్యా, నేను ఇంకే బుక్ చూడాలి. మళ్ళీ ఇప్పుడు కానిస్టేబుల్లో వచ్చేది అంత బుక్ ఫాలో అవ్వాలా అనుకుంటారు, అది కూడా నిజమే. అది చాలా గ్రూప్ 2 స్టాండర్డ్, గ్రూప్ 1 సంబంధించిన బిట్లు కూడా ఉంటాయి దాంట్లో. నేను గ్రూప్ 1 కూడా వర్క్ రాస్తాను, ఎగ్జామ్ ఎలా తెలుస్తుంది అని. అదైతే కొంచెం పెద్ద బుక్ అది. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే కాంపిటీషన్, గ్రూప్ 2 రాసేవాళ్ళు ఎస్ఐ మిస్ అయిన అందరు రాస్తున్నారు కాబట్టి ఈరోజు కట్ ఆఫ్లు అనేవి హెవీ అయిపోతున్నాయి. కాబట్టి స్టాండర్డ్ బుక్ ఫాలో అయితే కొంచెం బెస్ట్. ఇంకా మళ్ళీ ఫర్దర్ గా మనం వెనక్కి చూసుకోకూడదు. రేపు కొద్దిగా ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదివి ఈ బుక్ రాలేదా, దీంట్లో మాక్సిమం అంతా కవర్ చేస్తాడన్న. ఓకే, అది బాగుంటది. నా ఫ్రెండ్స్ కొందరు కరీం సార్ బుక్ అన్నారు, నేను కూడా ఎస్ఐ వీడియో చేసింది కరీం సజెస్ట్ చేశాను. ఓకేనా? అది బాగుంటది. అంటే చాలా మంది నాకు కరీం గానీ, జోగినాయుడు గానీ, సేనై సార్ గానీ ఏదైనా ఒక బుక్, అందరిలో ఇది ఒక మిస్కన్సెప్షన్. ఒకటే అన్న, ఏదైనా ఒకటే. నేను 21 నుంచి ఇప్పటికి ఒకటే బుక్, సేనై బుక్. ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, నేను ఒక బుక్ చెప్పి నువ్వు టాపర్, నువ్వు మాట్లాడినప్పుడు అంటే సేనై సూపర్ గా ఉంటది, అలా ఉండకూడదు. నేను కరీంది ఫాలో అంటే నేను ఇంకా అదే ఫాలో అవుతా అంతే. నాకు జాబ్ వచ్చినా కానీ నెక్స్ట్ ఇప్పుడు రేపు నేను ఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలి, ఇంకా అదే నేను అది పడేయను కదా. అలాగా ఏమన్నా ఎక్స్ట్రా పాయింట్స్ వస్తే మోడల్ టెస్ట్ లో చూసి మనం అప్డేట్ చేసుకుంటా ఉండేవాడిని. అక్కడ అప్డేట్ చేసుకుంటే సరిపోద్ది. అది జాగ్రఫీ కూడా విన్నర్స్ పబ్లికేషన్స్ సార్ది, జగదీష్ సార్ పేరు, జగన్మోహన్ రెడ్డి సార్ది ఫాలో అయ్యాను. అది స్టాండర్డ్ సూపర్ ఉంటుంది. జాగ్రఫీ కూడా అయిపోయింది. జాగ్రఫీకి మళ్ళీ అట్లాస్ అంటారు, అట్లాస్ మ్యాప్ తో యూస్ చేసుకుని కొంచెం చేస్తే మంచిది అంటారు. అది ఎట్లా? అది కూడా పాయింట్. నేనైతే ఆ బుక్ లోనే ఉన్నాయన్న మ్యాప్, ఫొటోస్ తో పాటు మ్యాప్లు కానీ, మ్యాపింగ్ ఉంటుంది ఆ బుక్ లో. అదైతే బాగుంటది. ఇంకా కొందరు ఏదో రమణ్ రాజు సార్ చెప్తారు కదా, నాకు అంత ఐడియా లేదు, నేను చూడలేదు ఆ బుక్, ఓన్లీ ఇదే ఫాలో అయ్యాను. తర్వాత ఇది పాలిటీ కూడా విన్నర్స్ పబ్లికేషన్ కృష్ణ ప్రదీప్ సార్ది. ఓకే, అది సూపర్ ఉంటది. నేను అది బాగానే ఉండేది, ఫాలో అయ్యాను. అందరు లక్ష్మీకాంత్ అంటారు కానీ తమ్ముడు లక్ష్మీకాంత్ స్టేట్ అది థియరీ బేస్డ్. చూసా నా ఫ్రెండ్స్, నేను థియరీ బేస్డ్ నా మాట వినకుండా కొన్ని తర్వాత నేను చెప్పిందే లేదన్నారు. చాలా హెవీ అది కదా, కొంచెం ఎక్కువ. అంటే ఇక టాప్ అది అల్టిమేట్. అది మనకి ఎస్ఐకి ఇది అయితే సరిపోద్ది 100%. తర్వాత ఎకానమీ అంటే నేను అది ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలా యాక్చువల్ చెప్పాలంటే. ఇంకా అది కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతారు దాంట్లో. ఒక 4 మార్క్స్ 5 మార్క్స్ కరెంట్ అఫైర్స్ బేస్డ్. నేను యాక్చువల్ చెప్పాలంటే 60 రూపీస్ బుక్లెట్ ఉంటుంది, వినూత్న పబ్లికేషన్. అది ఫాలో అయ్యాను.
ఇక్కడ మళ్ళీ ఆస్పిరెంట్స్కి వచ్చే డౌట్ ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ని వీళ్ళు కరెంట్ అఫైర్స్ లా చూస్తారు. నేనేమంటానంటే ఎకానమీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ మొత్తం కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తాం, సైన్స్ కూడా. కాబట్టి సైన్స్ మనం కరెంట్ అఫైర్స్ మంచిగా ప్రిపేర్ అయితే అదే ఓవరాల్ గా సబ్జెక్ట్ హార్ట్ అంటాను నేనైతే. ఈ సబ్జెక్టు ఈ జనరల్ స్టడీస్ లో మిగతా సబ్జెక్టులు అందరూ చదువుతారన్న. కరెంట్ ఇది డిసైడింగ్. కరెంట్ అఫైర్స్ స్కోర్ పెంచు. ఇప్పుడు నేనే చెప్తాను కరెంట్ అఫైర్స్ లో నాకు 4 మార్కులు పోయిందంటే స్కోర్ పెంచిందంటే అదే కదా, నా ఫ్రెండ్కి నాకు తేడా అదే కదా. సో కరెంట్ అఫైర్స్ కీ రోల్. ఏ ఎగ్జామ్ అయినా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు నోటిఫికేషన్స్